కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. గౌరీ క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయ్యామంటే, తాగుడు మానేసిన అమ్మాయి మళ్ళీ ఒక వైన్ షాప్కి వెళ్ళి తాగి ఆ బాటిల్ పట్టుకొని శ్మశానంలోకి ఎంటర్ అయ్యి కావాలి రారా నాకు ఇప్పుడు అని చెప్పాలి అని నాకు ఇట్లా ఆ థాట్ వస్తుంటేనే ఇదే నేను నెక్స్ట్ ఇదే సినిమా అనిపిస్తుంది. గౌరీ తన డైరెక్షన్ చేస్తే 5-6 అమ్మాయిలు చెప్పుంటారు ఈ సజెషన్. చూసి సిగ్గు తెచ్చుకోండి ఈ సినిమా చూసి. ఆ చచ్చిపోయినా కూడా నెక్లెస్ కొనిచ్చాడు. సార్ సీరియస్లీ ఆ హృదయకాలేమో హార్ట్ పడేది ఇప్పుడు వరకు కూడా నేను ఎన్నిసార్లు నవ్వుకున్నానంటే. థాట్ ఎట్లా వచ్చింది సార్ మీకు అసలుకి? ఒక అమ్మాయికి అట్లా చెప్పులు తుడిచి ఇవ్వడం అనేది ఒక చిన్న ఆర్టిస్ట్ చేయడానికి పెద్ద ఒప్పుకోరు. బట్ అట్లాంటిది మీరు ఈ స్టోరీ నేరేట్ చేసినప్పుడు కిరణ్ గారి అబ్జెక్షన్ అని చెప్పారా సార్? చెన్నై లవ్ స్టోరీ కూడా చాలా ఫైనాన్షియల్ హెడల్స్ ఫేస్ చేశారు అని చెప్పేసి విన్నాను సార్. ఈ రోజుతో ఎవరితో ఛాన్స్ రాక చాలా ఏళ్ల పాటు అసిస్టెంట్ ఛాన్స్ కూడా రాలేదు. కానీ చిరంజీవి గారు ఒక మాట చెప్పారండి కదా, వాడంత స్ట్రగుల్ అవుతుంది కదా, అమ్మాయి అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం కరెక్టా? ఇది ఆయనే స్టేజ్ మీద చెప్పారు. యాక్చువల్లీ జనాలకి ఒక సినిమా తర్వాత ఇంకా కావాలి కామెడీ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ. బేబీ మూవీ అనగానే ఇది చాలా మంది కాపీడ్ వేరే స్టోరీ తీసుకొచ్చి చేశారనేది చాలా విన్నాము. ఒక సినిమా మీరు 30 హిట్లు కొట్టినా ఆ 31వ సినిమా మీ లైఫ్ మార్చేస్తుంది. చెప్పుతో కొడతాను అనేది నేను విన్నాను. చెప్పుతో కొడతాను అది నా వాయిసే. ఎవరిని జర్నలిస్టులు అన్నానా? లేదు, పలానా వ్యక్తిని అన్నా. ఆ వ్యక్తి అసలు ఇంకా ఎస్కేఎన్ గారిని భరించాలంటే కనుక చాలా కష్టం అని చెప్తారు. ఆయన ఇప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియదని ఆయనే చెప్తుంటారు. సార్ మీ ఇద్దరి మధ్య ఈ డిస్కషన్స్లో గొడవలు రావాలి సార్? నేనంటే భయం. చాలా హెల్ప్ చేశాడు సంపు. నేను ఇంతమందిని లాంచ్ చేసి ఉండొచ్చు కానీ సంపు ఇస్ ద బెస్ట్. అసలు ఫస్ట్ చిరంజీవి గారు ఏ సినిమా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు సార్? ఘరానమ్మ కూడా బంగారం అంటూ అసలు నాగ చైతన్య గారి గురించి ఏం చెప్తారు సార్? గోల్డ్ అండి. పొరపాటున ఒక మనిషి గురించి నెగటివ్ మాట్లాడరు. థియేటర్లో మీ సినిమా మీ పేరు పడినప్పుడు సో మీ మదర్ ఫాదర్ వాళ్ళ రియాక్షన్ ఏంటి? మా నాన్న అయితే ఊరంతా చెప్పుకున్నాడు. మా అమ్మ మాత్రం ఇప్పుడున్న డైరెక్టర్స్లో వీళ్ళ వర్కింగ్ స్టైల్ నాకు సూపర్, నేను డైరెక్టర్ అంటే ఎవరు?